ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాచులు శ్రీమతి అనిత గారిని కించపరిచారని, అనిత గారి మేకప్ పట్ల చెడుగా మాట్లాడారని, అనిత గారి మేకప్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని కూడా అవమానపరిచినట్లే అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మొత్తం స్పందిస్తుంది. అమర్ని ఉరేయాలి, అమర్ని కాల్చేయాలి, అమర్ని ఎన్కౌంటర్ చేయాలి, అమర్ని శిక్ష చేయాలి, అమర్ క్షమాపణ చెప్పాలి, చంపలేసుకోవాలి అని చెప్పని విపరీతంగా స్టేట్మెంట్లు ఎవరికాళ్ళు. అమర్ గారు ఏదో అన్నాడు, కించపరిచేశాడు అని చెప్పని విపరీతమైన ప్రచారం, స్టేట్మెంట్లు. అమర్ గారు ఏమన్నాడు, ఏం మాట్లాడాడు? ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు, వారు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఆయన ఏమని ట్వీట్ చేస్తాడంటే, వారు ట్వీట్ పెట్టండి కొంచెం అని, రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి. చూడండి సార్, మామూలు తెలంగాణలో చెప్తూ ఉంటారు అన్ని పెద్దానికి సుప్పిని శుద్ధ పూసని అయ్యనేది పెద్ద మామూలుగా దీర్ఘాలు తీస్తూ వస్తుంది. ఈయన చెప్తారు, హోంశాఖ మంత్రి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మహిళల కట్టుబొట్లు కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళను కించపరచడమే. ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది. ఇది కట్టుబొట్టు గురించి ఆయన కట్టు గురించి ఏం మాట్లాడాడు, బొట్టు గురించి ఏం మాట్లాడాడు? అమర్ మాట్లాడింది ఏంటి? మితిమీరిన మేకప్ గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు ఆయన? అనిత గారు నోరు పారేసుకోబట్టి. ఇది సమాజం. ఇప్పుడు కట్టుబొట్టు అంటే ఆవిడ కూడా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కట్టుబొట్టు విమర్శించారు. కట్టుబొట్టును విమర్శించలా, మరి వారు కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా, సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా. వారు రాజకీయాల్లో కొద్దిమందికి కొన్ని బలహీనతలు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఆ క్రానిక్ డిసీజుల్లో ఒక డిసీజ్ ఏంటంటే ఓరల్ డయేరియా. వారు నోట్లోంచి మాటలు విపరీతంగా లూజుగా వస్తాయి, లూజ్ మోషన్ లాగా. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు ఎవరినైనా. సభ్యత, సంస్కారం, మరి ఇది అనొచ్చా అనకూడదా అనే విచక్షణ లేకుండా మాట్లాడతారు. మాట్లాడుతూ వారు మాత్రం సమాజం నుంచి మాత్రం మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకు ధర్మం? అద్దాల మేడలో కూర్చుని జనం మీదకి రాళ్ళేస్తే, సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే తిరిగి వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఒక అద్దాల మేడలో మగ మనిషిని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్లే ఇస్తే కంకర రాళ్లే తిరిగి వస్తాయి. అద్దాల మేడలో ఒక మహిళని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే వస్తాయి తప్పితే. లోకేష్ గారు, ఇంకేమన్నా అంటే మీ చుట్టూ మీ నాన్నగారు చుట్టూ ఎవరున్నారు? లోకేష్ గారు, ఎంత చండాలమైన మనుషులు ఉన్నారు, ఎంత దిగజారినటువంటి మనుషులు ఉన్నారు మీ దగ్గర.
ఎవరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? మీరు మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు చిటికేయంగానే ఉస్కో అనగానే అసలు ఎరగదీసుకుని పడుతున్నటువంటి, అమర మీద పడుతున్నటువంటి అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆశించేదేంటి? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వారు హోంమంత్రి గారు హోంమంత్రి బాధ్యతగా ఏమైనా తీసుకున్నారా? బాధ్యతాయుతంగా, సంస్కారవంతంగా ఎన్ని తక్కువ సార్లు మాట్లాడారు? వారు అమర్ గారి గురించి ఏం మాట్లాడారో ఫస్ట్ ఒకసారి చూపించండి. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? అమర్ మాట్లాడుతున్నారు ఏంటి? పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. మాట్లాడచ్చా? ఆడెవడో మాట్లాడుతున్నాడు. ఏంటి? పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగల కొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగల కొట్టడం అన్ని కూడా మాకొచ్చు. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసే సమోసాల కొట్లు ఏదో చేశాడు మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత ఆవిడేమన్నారు? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని వారేమంటారు? ఆడు ఈడు గుడ్లు కాకపోతే ఏది కావంటే అది పగలగొట్టుకోండి అనిత గారు. ఎవరు వద్దన్నారు? నీ ఇష్టం, గుడ్లు కాకపోతే గుడ్లు పగలగొట్టుకోండి, ఆమ్లెట్లు వేసుకోండి, లేకపోతే దాన్ని ఏమంటారు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అండా బుర్జీ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవడు వద్దనలా. కాకపోతే నోటికి హద్దు ఉండాలి కదా అండి మంత్రి గారు. నాలుగుకి హద్దు లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఆడు ఈడు అని మాట్లాడతారు. మీరు అలా కాకుండా మీరు సభ్యతగా విమర్శించండి, సభ్యతగా విమర్శించండి. నేను అనిత గారికి కూడా చెప్తున్నా ఒక్క మాట. అమ్మ అనిత గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ కుర్చీ ఒకటి ఇచ్చి రాజకీయంగా చెడు మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని, లేకపోతే మా నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని కించుపరుస్తూ మాట్లాడటానికి మాత్రమే మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కూడా అనిత గారిని, వంగలపూడి అనిత గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తాకి, దూషించటానికి మాత్రమే ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది గమనిస్తే మీ సంస్కారానికి శ్రేయస్కరం, మీ వ్యక్తిత్వానికి శ్రేయస్కరం. అది ఒక అన్నగా మీకు చెప్తున్నాను. ఎంతకు మంచి చెప్పగలిగేదే ఉంది? హితో చెప్తున్నాను మీకు, గమనించుకోండి. మీరు మరి ఏం చేస్తారు? వాయినం పెడితే వాయినం పెడతారు కదా సమాజంలో. వాయినం ఇచ్చారనుకోండి, తిరిగి వాయినం పెడతారు కదా. ఎలా అది? వారి అనిత గారితో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా గమనించండి. అనితమ్మ గారితో, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితమ్మ గారితో ఏమేం మాట్లాడిచ్చారో ఒకసారి వినండి. ఒకసారి తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన ఎవరైనా ఇది లాస్ట్లో వేద్దాం, ఇది లాస్ట్లో వేద్దాం, లాస్ట్లో ఇది కాదు. లక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను ఒక మాట అన్న, తనకంటుకున్న
కంగారు ఎందుకే? పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు కదా, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలి హోదాలో వారు ఇచ్చినటువంటి స్పీచ్ అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మకి, ఈ భారతమ్మకి అమ్మ అనేటువంటి వీళ్ళ నాన్న ఏమవుతాడో అడగాలంట. ఏమనాలండి ఆవిడ్ని? చెప్పండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అయినటువంటి వంగలపూడి అనితమ్మ గారిని ఏమనాలి చెప్పండి? ఏనాడన్నా ఆవిడ భాషని మీరు వాడుకుంటానికి ప్రయత్నం చేశారు తప్పితే, అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తాకి, తోలనాడతాకి మీరు వాడుకున్నారు తప్పితే ఒక్కరోజన్నా తప్పమ్మా, మహిళలకు ఒక గురుతరమైనటువంటి గౌరవం ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో, తప్పు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడబాకమ్మా అని ఒక్కరోజు చెప్పకపోగా ఆవిడతో మాట్లాడించి నజరానాగా ఇవాళ మీరు హోమ్ మినిస్టర్ ఇచ్చారా? అవునా కాదా? చెప్పండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? వారేమంటారు? భారతమ్మ, విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమైనా అవుతాడని అడగాల? తప్పు కదా, అది నీచం కదా. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా? పవన్ కళ్యాణ్ గారి నీచం ఇక్కడ చెప్తాను. ఆయన సంస్కారం, పెద్ద మనసు, చాలా పెద్దోడు. అసలు ఎంత గొప్పోడంటే అసలు మనకు భూమి మీద అంత గొప్పోడు దొరకడు. ఒకసారి బండారు సత్యనారాయణరావు అని అయినటువంటి పెద్ద మనిషి, 60-70 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా అతనికి. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. నేను ఓడిపోయిన రోజా నీ బతుకు ఎవరికి తెలదో, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, నువ్వు ఎవడింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూఫిలం తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా ఈ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయినావు. పవన్ కళ్యాణ్ విన్నారా అండి? నా చెల్లి సమానురాలు మళ్ళీ నీచంగా కట్టతాడు. వీళ్ళు చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పని. నా చెల్లి సమానురాలు నా ఇంటికి వస్తే పసుపు కుంకాలు పెట్టి పంపించాను. నా చెల్లి సమానురాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు, ఈ మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడీడు, మళ్ళీ అసలు మనిషిగా బతకటానికి పనికిరానటువంటి వాడు. ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు, ఇతను అంటే రోజా గారు మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని 70 ఏళ్ళ వయసోడు ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా 70 ఏళ్ళు కదా, లోకేష్ నాయుడు గారు నువ్వు కూడా అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, పెద్దోడివేగా, మరి పిల్లవాడికి అన్నావో లేదో నాకు తెలియదు. ఒక్కరోజన్నాడు గడ్డి పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేశావో చెప్తున్నాడు ఈయన ఒకసారి.
స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుప్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడొక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు. ఈ దుర్మార్గుడిని లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్, బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లే, అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం. ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా. ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా, అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా. వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద మళ్ళీ ఏంటి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు? పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు? కూర్చోబెట్టి నార తీస్తా, ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. వడకల్లారా మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్ళ ఒట్టి చేతిలా నేను దేనికి రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కోడకల్లారా రండి, అందరూ బయటికి కోడకల్లారా. ఇది పోనీ ఏమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం పవన్ కళ్యాణ్ గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకును ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా, ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు, దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడి అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారు, దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం? లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు, ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంటి వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏమేమి మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని అది కాదు, భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడేదో టీ పెట్టారంటుంది, అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబాలని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా మేము అందరం. నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న ఆవిడేమన్నా చేయండి, విజయమ్మ గారు భారతమ్మ గారు అందా ఒకసారి వేయండి.
పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతీరెడ్డి పిలుస్తారమ్మా అందరూను. విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను మరి ఇప్పుడు బోనం అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి? లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి, టీవీ, ఆది పేపర్, ఈ పేపర్, బీఆర్కే, బొయ్యార్కే, అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక రాసేస్తారు. ఓకే, చూపించేస్తారు. అమ్మో అనేచారు. మరి మీరు అనొచ్చా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి యథార్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, మీరు ఈ రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి వారి కుమార్తెల గురించి మీరు ఉటంకించచ్చా అని అడుగుతున్నాను. నీచం కాదా ఇది? రేపొద్దున మీ శ్రీమతి గారి గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు ఇట్లా రెచ్చగొడితే ఏం చేస్తారు? మరి రెచ్చగొట్టి ఈ సమాజాన్ని, ఈ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఎర్రబుక్కు పేరుతో ఇవాళ ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు ఈ రాష్ట్రాన్ని. ఏమన్నారు? అమర్ గారు ఏమన్నాడు? ఏం తప్పు మాట్లాడాడు? ఎవరి గురించి అన్నాడు? ఏ మహిళ గురించి మాట్లాడాడు? అరే అమర్ అనేవాడు ముక్కు పచ్చలారినప్పుడే, ప్రపంచం లేతే సమాజం గురించి తెలియనప్పుడే, ప్రపంచం గురించి తెలియని వయసులో తండ్రి చనిపోతే ధీరోదాత్తమైనటువంటి ఒక మహిళచే పెంచబడ్డవాడు. ఒక అక్క సంరక్షణలో ఒక తల్లి ఆలనా పాలలో పెంచబడ్డవాడు. తండ్రి లేకుండా పెరిగినటువంటి వాడు. తల్లి చాటున, తల్లి రక్షణలో అక్క చాటున పెరిగినటువంటి ఒక మనిషి. అతను స్త్రీ సమాజం గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఎలా ఊహిస్తున్నారు మీరు? ఎందుకు మీరు అతని మీద కావాలని నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు? లోకేష్ నాయుడు గారి అవగాహన ఉంది మాకు. ఇప్పటికే పోలీసుల నుంచి మాకు సమాచారం ఉంది. మా అమర్ని ఒక 10 కేసుల్లోనో 15 కేసుల్లోనో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కేసులు కట్టి అన్ని స్టేషన్లకి తిప్పాలనేటువంటి తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. నువ్వు 10 కాకపోతే 15 కేసులు కట్టుకో, 15 పోలీస్ స్టేషన్లు తిప్పు. అమర్ అనేవాడిని ఓ పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతావు తప్పితే, అమర్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రభుత్వంలో పెద్ద నాయకుడిని చేయబోతావు తప్పితే అతని రోమం కూడా నువ్వు కదల్చలేవనేది కూడా లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం, మీరు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ తండ్రి గారు కానీ అమర్ అనేటువంటి ఒక యువకుణ్ణి, గుడివాడ అమర్నాథ్ అనేటువంటి యువకుణ్ణి కించిత్ కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కేసులు, మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు, మీ తప్పుడు అరెస్టులు అతని రోమం కూడా కదల్చలేదు. అతను రాజకీయంగా సుస్థిరమవుతాడు, రాజకీయంగా పెద్దవాడు అవుతాడు తప్పితే అతను ఒక పెద్ద లీడర్ అవుతాడు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, పోలీసుల్ని పడుకోమన్నారు, యథేచ్ఛగా ఆటవికంగా
రాంబాబు గారి ఇంటి మీద ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి. ఏమైంది? మా కులానికి ఒక టైగర్ అయ్యాడు. మామూలు అంబటి రాంబాబు వల్ల కాపు కులం టైగర్ అయ్యాడు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడిగా మీరు ఆయన పెంచారు. రేపు గుడివాడ అమర్నాథ్ను కూడా మీరు ఎన్నో కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మీరు రాష్ట్రం అంతా తెప్పండి, ఖచ్చితంగా అతను ఒక పెద్ద నాయకుడిగా బయటకు వస్తాడు. కాబట్టి మీరు ఏమి చేయగలిగేది అదిరిచ్చి బెదిరించి మీరు చేయగలిగేది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తే మీ తప్పుడు కేసులకు భయపడలేదు. గుడివాడ అమర్నాథ్ భయపెడతాడా? ఎవరు అతను? గుడివాడ గురునాథరావు కొడుకు. ఇవన్నీ కట్టిపెట్టండి. కుసంస్కారవంతులైనటువంటి మీరు, సంస్కారహీనంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంస్కారం నేర్పేటువంటి తప్పుడు పనులు చేసినంత మాత్రాన ఈ సమాజం మెచ్చదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్తూ, విజయవాడలో మే 9వ తారీఖున 2026 మే 9వ తారీఖున గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక ఆడమనిషి ఇంటికి, గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక మహిళ ఇంటికి మే 9వ తారీఖున కృష్ణలంక పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా ఆవిడ దగ్గర ఫోన్ లాక్కుంటారు. ఆవిడ ఫోన్ లాక్కుని ఆవిడ ఫోన్ ఆధారంతో సాయి కృష్ణ అనేటువంటి వాళ్ళ కుమారుణ్ణి ప్రకాశం జిల్లా నుంచో లేదా ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచో ఎత్తుకొస్తారు. సాయంత్రానికి పొద్దున గాదే విజయలక్ష్మి గారి దగ్గర ఫోన్ లాక్కి వెళ్తారు. రాత్రిలోపు వాళ్ళ అబ్బాయిని సాయి కృష్ణని ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి ఎక్కడ అరెస్టు చూపించరు. 9వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి ఎందుకు ఫోన్ పట్టుకెళ్ళారా అని చెప్పి కొడుకు ఫోన్ చేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదంటే ఆవిడ ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా వెళ్ళి ఆ ఊరు కొడుకు ఎక్కడ ఉంటున్నాడో కందుకూరులోనే ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు జిల్లాలోనూ మార్కాపురంలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ జొమాటోలో పనిచేస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. తల్లి చెప్తుంది. వెళ్తే పోలీసులు పలానా పలుకు ఇలా ఉన్నారని చెప్పని. మరి ఆవిడైతే సీసీ ఫుటేజీ మాకు అక్కడ దొరికిందండి, ఏ పోలీసులు వచ్చి మా అబ్బాయిని ఎత్తుకెళ్ళారో వాళ్ళందరూ వీడియో ఉందని చెప్పి ఆవిడ చెప్తుంది. మరి వాళ్ళ మేనమామ గారు చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించారో మనకు తెలియదు. పలానా పోలీసులు వచ్చారు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు అని. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా సుమారు 6 రోజుల పాటు విపరీతంగా ఆవిడ స్టేషన్ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, పోలీసు అతను లేడు, సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం చేయాలి? పోలీసు తీసుకొస్తే తల్లికి చెప్పాలి, తల్లికి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పాలి, తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి 24 గంటల్లో. తల్లికి చెప్పలేదు, అరెస్టు చూపించలేదు, కోర్టుకు పెట్టలేదు. 15వ తారీఖు దాకా రోజు తల్లికి రేపు వస్తాడు, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం అని చెప్పటం. ఓ పక్క చెప్తున్నారు, స్టేషన్లో టీలు అందించేవాళ్ళు, స్టేషన్ తుడిచేవాళ్ళు, దాంట్లో కొంతమంది మంచి కానిస్టేబుల్స్ పోలీసులు చెప్తున్నారు, అమ్మా నీ కొడుకుని ఎస్ఐ నాగరాజు ఎవరి దగ్గరో, సిఐ నాగరాజు, నేను ఎస్ఐ అన్నానంట, మా వాళ్ళు సరి చేస్తున్నారు విలేకర్ గారు, అతను సిఐ అండి, మీరు కోపం వస్తే అతనికి, మీరు ఎస్ఐ అంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడన్నారు. ఏం చేస్తాను, తీసుకెళ్ళని, కొడుకు పెళ్ళి ఒకటే మిగిలిన, అది చేస్తే తీసుకెళ్ళినా పర్లేదు, నన్ను పెళ్లి చేసేదాకా ఆగు నాగరాజు అని అడుగుతాను, అంతకుమించి చేసేదేమో.
సిఐ నాగరాజు అనే ఆయన ఆ తల్లిని దూషించాడు, శవాన్ని ఇస్తా అని చెప్పాడు అని తల్లి చెప్తుంది. మిగతా పోలీసులు అందరూ చెప్పారు, అమ్మా ఈ నాగరాజు మీ అబ్బాయిని బతకనివ్వడు, మీ అబ్బాయిని ఏదో చేయటానికి ఎవరి దగ్గర ఏదో మాట్లాడుకున్నాడు, లేకపోతే మీ అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ అబ్బాయిని తీసుకొస్తే వెంటనే కోర్టుకు పెట్టేవాడు. కోర్టుకు పెట్టలా, 6 రోజులైంది. గోళ్ళు తీసేశాడు, గోళ్ళు తీయించాడు, చిత్రహింసలు చేశాడు. నడవటం కాదు, కనీసం మీ అబ్బాయి సోయి లేకుండా పడున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారని తల్లి మేనమామ చెప్తున్నారు. అసలు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి దుశ్చర్య పోలీసులు బరితెగించారంటే, సిఐ నాగరాజు బరితెగించాడంటే దానికి కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రకంగా పోలీసులు మీ ఏలుబడిలో, మీ విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా చట్టం, న్యాయం, కోర్టులు ఏదన్నా కూడా లెక్కలేనితనంతో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆటవికంగా ఒక నియంత ఏలుబడిలో ఉన్నట్టుగా వాళ్ళు పరిపాలిస్తున్నారంటే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారికి బాధ్యత ఉందా లేదా, మీదా కాదా అని అడుగుతున్నాను నేను. ఆ తల్లి మీకు సమాచారం మిమ్మల్ని కలవటానికి వస్తే వాళ్ళ కుటుంబం చెప్తుంది, రాజశేఖర్ బాబు గారిని కలవటానికి వెళ్తే కింద కలవనివ్వలేదు, చెప్పాం మా కొడుకుని నాగరాజు చంపేస్తున్నాడు బతికించండి అని చెప్పని. మరి మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? వెంటనే మీ పోలీసుని అరే తప్పురాది వదిలేయండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అంటే మీ ఏలుబడిలో జరుగుతున్నాయా అనుమానించాల్సి వస్తుంది కదా రాజశేఖర గారు. లేదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ నాయుడు గారిని సాటిస్ఫై చేయటానికి సిట్టు మీద బిజీగా ఉండి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేరా? విజయవాడ లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి సిట్లో ఎవడెవడిని తేవాలి, ఎవడి బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయో ఎతకాలి, జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక సిట్టుకి తేగేసి లాగి వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా బెదరేసి రోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అవన్నీ రాయించాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మీ పనితీరు చూసి సిట్లో ఇవన్నీ చూసి తన్మయంతో ఆనందపడతా ఉంటే మీకు కూడా అంటే ఏదో సూర్య ఎవరో అతను సీనా ఏదో సీను మొద్దు సీను బావకళ మొద్దు సీను బావకళలో ఆనందం కోసం చేసి అన్నట్టు మీరు ఎవరి కళలో ఆనందం కోసం ఇవన్నీ చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా సార్ తమరిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఒక తల్లి తన కొడుకుని కళ్ళకు చూపించమని మీ పోలీసుల చుట్టూ 35 రోజులు దాదాపుగా మే 9వ తారీఖు నుంచి మొన్నటి దాకా మే 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు, జూన్ 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు అవుతుందండి? అంటే దాదాపుగా నెల రోజులు పైబడి 30-40 రోజులు మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ పడిగాపులు పడి నా కొడుకును ఒక్కసారి చూపించండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లి కంట్లో ఒంట్లో కన్నీళ్ళు ఆవిరైపోయినాయి. కానీ ఏడవటాకి ఓపిక లేక కంట్లో నీళ్లు కూడా రాని స్థితికి వచ్చింది తప్పితే ఆ తల్లి విజయలక్ష్మి గారు. మీ మనసు మాత్రం కరగల. నాగరాజు మనసు కరగపోతే కరగపోయింది, మీ మనసు అన్న కరగాలి కదా సార్ రాజశేఖర బాబు గారు. ఎందుకు ఈ విజయవాడలో ఈ ఘోరాలు జరుగుతున్నాయి? ఇవాళ మీరు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, డీజీపీ గారు అసలే మాట్లాడరు.
తల్లి అడుగుతుంది, అసలు నా కొడుకు బతికున్నాడా చచ్చిపోయాడా? బతికుంటే ఆడి ఎన్ని ముక్కలైపోయినా పర్లా ఆ చింతకొండపాలెంలోనో లేదా పుత్తూరులోనో కట్లు కట్టించుకుని మంచం మీద శవంలాగా బతుకున్నా చచ్చిపోయే వరకు, నేను చచ్చే వరకు చూసుకుంటాను, ఆడి చచ్చే వరకు చూసుకుంటాను, అట్టాన్ని ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. అలాగే ఇవ్వరు. పోనీ శవాన్ని ఇవ్వండి అయ్యా, కిష్లంకల శ్మశానంలో దహనం చేసుకుంటామని అడుగుతుంది. మీరు కరగట్ల రాజశేఖర బాబు గారు. శవం లేకపోతే లేకపోయింది, నా కొడుకుని కాల్చేశారా? కాలిస్తే బూడి అస్థికలన్నీ ఇవ్వండి, కృష్ణానదిలో పెదకళ్ళేపల్లె కలుపుకుంటాం, ఆ బొయ్యికలన్నీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. కనీసం బూడిదన్నీ ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాం, నా కొడుకు బూడిదని చెప్పని తల్లి ఏడుస్తుంది. మనిషిని ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, ఆడు చావుకు దగ్గరగా ఉన్నా పర్లేదు, వైద్యం చేయించుకుంటాం. బొయ్యికలన్నీ ఇరిగిపోయినాయి ఒంట్లో, డబ్బులు లేకపోతే పుత్తూరు కట్టో లేకపోతే చింతకొండపాలెం కట్టో కట్టేయించుకుంటాం, చూసుకుంటాం ఆలనా పాలన. లేదా ఆడి శవం ఇవ్వండి, దహనం చేసుకుంటాం. లేదా అస్థికలు బొయ్యికలు ఇవ్వండి, కృష్ణానదిలో అక్కడ ఇక్కడ కలుపుకుంటాం, గోదావరిలో. లేదా బూడిదివ్వండి, రోజు చూసుకుని ఏడుస్తూ ఉంటానని చెప్పి అడుగుతుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ రాజశేఖర బాబు గారు మీరు అంటున్నారు, వారం రోజుల క్రితమే, అంటే రేపు హైకోర్టులో 15వ తారీఖు కోర్టులు తెరుస్తున్నారని చెప్పని, దానికన్నా 3-4 రోజుల ముందే మీడియా మిత్రులందరికీ కూడా మొత్తం అందరికీ తెలుసు, మురళీకృష్ణ సిఐ వస్తున్నాడు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని. అలాగే అయింది. మీడియా మిత్రులు చెప్పినట్టే ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసి మురళీకృష్ణ అనే సిఐని వేశారు. సార్ రాజశేఖర బాబు గారు, ఒక మనిషిని చంపేసి లేదా మనిషిని బూడిది కూడా కనపడనివ్వకుండా చేసి ఆ సిఐని మార్చినంత మాత్రాన ఈ సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు జడ్జిలు ఊరుకుంటారనుకుంటున్నారా? లేదా తల్లి లేదా మేనమామ లేదా కుటుంబం వాళ్ళు చివరి శ్వాస వదిలే వరకు కూడా దీన్ని వదులుతారనుకుంటున్నారా మీరు? వదులుతారనుకుంటున్నారా మీరు? చివరికి హైకోర్టును అడుగుతుంది తల్లి, జడ్జి గారు బూడిదన్న ఇప్పించండి అని చెప్పాను. రాజశేఖర బాబు గారు ఇక్కడ ఈ స్థితిలో, ఈ విజయవాడ సిటీలో లా అండ్ ఆర్డర్ మీరు దృష్టి పెట్టకపోవటం వల్ల పతనం అవటానికి కారణం అవునా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి సార్. మొన్న ఎవరో గాయత్రి నగర్లో ఆడెవరో పాపం 7 కాల్మని 5 కోట్లు అప్పు తీసుకుందంట, 21 కోట్లు వడ్డీ కట్టిందంట. అయినా ప్రాణభయంతో అల్లాడుతుంది ఆవిడ, ఎవరూ పట్టించుకోరు. ఏసీపీ మీకు ప్రీతిపాత్రమైనటువంటి, రోజు మీ దగ్గరే ఉంటాడంట, రోజు మీ కనుసన్నల్లో ఉంటాడు, అతను ఏది చెప్తే మీరు అదే అంటారని చెప్పని బయట ప్రపంచం మాట్లాడుతుందని చెప్తున్నారు. అతను దీంట్లో పాత్రధారని చెప్తున్నారు, సూత్రధారని చెప్తున్నారు, తమరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. వాస్తవమా కాదా చెప్పండి సార్. నేను అడిగేది అవునా కాదా? గాయత్రి నగర్లో ఒక మహిళ ఏడుస్తుందా? ప్రాణభయంతో అల్లాడుతుందా? విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ఏసీపీ మూలంగా ప్రాణభయం ఉందని చెప్పని ఆవిడ అల్లాడుతుందా లేదా?